జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజును బట్టే ప్రజలు ఉంటారనేది మన దేశంలో ఒక సామెత. అది సామెత అయినప్పటికీ అందులో నిజం కూడా ఉండదు. అవునా కాదా? మన పెద్దవాళ్ళు సామెతలనే ఊరికే కనిపెట్టలా, అన్ని విషయాలను ఆకలింపు చేసుకునే ఈ సామెతలన్నీ కూడా తయారు చేశారనమాట. ఈ సామెత ఇప్పుడు నిజమవుతుందన్నమాట. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి విజన్కు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. పనిచేయడం కాదు, పని చేసేలా మోడీ ప్రభుత్వం అయితే చేస్తుంది. మన దేశ అవసరాలకు తగ్గట్టుగానే ఇప్పుడు మన ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆధునికంగా తయారు చేశారు. సహజంగా మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం అంటే మామూలు విషయం అయితే కాదు. మన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి ఈ కమ్యూనిస్టు సంఘాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే గత కొంత కాలం నుంచి అంటే 2005 నుంచి మన ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ కుల సంఘాలన్నీ కూడా మొదలైనాయి. చివరికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా ఈ కుల సంఘాల జాడ్యం అయితే పట్టుకునింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం ఏర్పడిందనమాట. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు నుండే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ కమ్యూనిస్టు సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా పాతుకొని పోయి ఉన్నాయి. ఇక ఈ సంఘాల నాయకులు సరిగ్గా పనిచేయరు. సమయానికి టైంకు ఆఫీసుకు పోరు. రోజుకి 8 గంటల పాటు అస్సలు పనిచేయరు. అదేమని అడిగితే ఇంక ఉద్యమాలు ఆందోళనలు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే కొంచెం మెట్టి జీతాలు ఇస్తారా? కాదులే, ప్రజల సొమ్ము పనికి ఒకలా కూర్చొని తింటా ఉంటారా? సిగ్గన్నలే, ఉరవన్న, లజ్జలే, ఎట్లా తినాలి ఊరికే అని చెప్పేసా. అందుకే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చిన్నగా మార్పులు తీసుకురావడం ప్రారంభించారనమాట. అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఉద్యోగులు ఖచ్చితంగా 8 గంటల పాటు పనిచేయాల్సిందేనని చెప్పేసి నిబంధనలు కూడా విధించారు. అలాగే అవినీతి జరగకుండా ఈ కుల సంఘాలకు కమ్యూనిస్టు సంఘాల ముక్కుకు తాడేశారన్నమాట. అర్థమవుతుందా? తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించేలా కొత్త విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడిప్పుడే ఒక ఘాట్లో పడుతున్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నాయి. తమకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హాల్ కూడా దారిలోకి వస్తుందన్నమాట. ఇక్కడ హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అన్నమాట. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది కర్ణాటక రాష్ట్ర రాజధాని అయినటువంటి బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగినటువంటి అంతరిక్ష అదేవిధంగా రక్షణ సంస్థ. ఈ సంస్థ యొక్క నిర్వహణ మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళతో నిర్వహించబడుతుంది అన్నమాట. ఈ హాల్ సంస్థలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ సంబంధిత లాజిస్టిక్స్ అన్ని కూడా తయారు చేయబడతాయి అన్నమాట. 2014 వరకు ఈ కుల సంఘాలు అదేవిధంగా కమ్యూనిస్టు సంఘాలతో కుంగి కృషించిపోయేటువంటి హాల్ సంస్థకు మోడీ ప్రభుత్వం ప్రాణం పోసింది. ఫలితంగా ఇప్పుడిప్పుడే మన హాల్ సంస్థ కోలుకుంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇక ఈ హాల్ సంస్థ ఇప్పటి వరకు తేజస్ యుద్ధ విమానాలను అలాగే మిలిటరీ హెలికాప్టర్లను తయారు చేస్తూ వచ్చింది. అలాగే సుకోయ్ యుద్ధ విమానాలను అసెంబ్లింగ్ చేస్తూ వచ్చిందనమాట. వీటి విషయంలో ఇంకా ఈ హాల్ సంస్థ పూర్తి స్థాయిలో పట్టు సాధించాల్సి ఉండాలి. అందుకే మోడీ ప్రభుత్వం హాల్కు పెద్ద మొత్తంలో బడ్జెట్ను కేటాయిస్తున్నారు. అలాగే ఈ హాల్ సంస్థలో పనిచేసేటటువంటి శాస్త్రవేత్తలు అలాగే ఈ రీసెర్చ్ స్కాలర్లు, ఇంజనీర్ల సంఖ్యను ఊహకందని రీతిలో పెంచేశారనమాట. వాళ్ళ సంఖ్యను పెంచేశారు. అలాగే హాల్ తరపున ఈ పరిశోధనాశాలను కూడా నిర్మించారనమాట. దీంతో హాల్ ఇప్పుడే కొలికెత్తే వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి గొప్ప విషయం ఏంటయ్యా అంటే మన హాల్ సంస్థ మొట్టమొదటిసారిగా ప్రయాణికుల విమానాలను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకునింది. అర్థమవుతుందా? మనం ఇప్పటి వరకు ఈ ప్రయాణికుల విమానాల కోసం బోయింగ్ సంస్థ అలాగే ఎయిర్ బస్ సంస్థలపైనే ఆధారపడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన హాల్ సంస్థ ప్రయాణికుల విమానాలు తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకునింది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ప్రయాణికుల విమానాల తయారీకే రంగం సిద్ధమైందనమాట. రష్యాకు చెందినటువంటి ప్రముఖ సంస్థ అయిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సహకారంతో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయితే చేపట్టున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం కూడా కుదిరిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం రష్యాకు చెందినటువంటి SSJ-100 విమానాలను మన భారత్లో తయారు చేయనున్నారనమాట. ట్విన్ ఇంజిన్ అలాగే నేరో బాడీ కలిగినటువంటి ఈ విమానాలు దేశీయంగా విమానయాన సేవలను మరింత విస్తృతం చేయనున్నాయన్నమాట. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకానికి ఈ విమానాల తయారీ భారీ ఊతాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ హాల్ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. టైర్ 2 అదేవిధంగా టైర్ 3 నగరాల మధ్య ప్రాంతీయ అనుసంధాన్ని పెంచే లక్ష్యంతో కేంద్రం 2016లో ఈ ఉడాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. UAC వెబ్సైట్ ప్రకారం ఈ SSJ-100 విమానం
చిన్న పరిమాణంలో 103 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఉంటుందన్నమాట. ఇది సుమారుగా 3530 కిలోమీటర్ల పరిధిలోనే స్వల్ప దూర ప్రయాణాలకు అత్యంత అనుకూలమైనది. అంటే మన దేశంలో ఒక చోట నుంచి మరొక చోటికి ఈజీగా ఈ విమానాల్లో ప్రయాణం చేయొచ్చు అనమాట. నిజానికి మన దేశంలో బిజీగా ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఒక్క మహానగరాలలోనే కాకుండా టైర్ 2 అలాగే టైర్ 3 నగరాల్లో కూడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ప్రయాణిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతారు. కాబట్టి ఈ SSJ 100 విమానాల ద్వారా ఈజీగా వీళ్ళంతా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ సమయాభావాన్ని తగ్గించుకోవచ్చు. అర్థమవుతుందా? అందుకే మోడీ ప్రభుత్వం ఈ టైర్ 2 అలాగే టైర్ 3 నగరాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన చిన్న చిన్న విమానాశ్రయాలను నిర్మిస్తుంది. మన తెలంగాణలో కూడా వరంగల్ అలాగే కరీంనగర్ వంటి చిన్న నగరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలను అయితే నిర్మిస్తుంది. ఫలితంగా ఏంటంటే ఆ ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అలాగే వ్యాపార వాణిజ్యాలు వేగంగా జరుగుతాయి. అది విషయం. చూడండి మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఇంటే కదా, తెలుసుకుంటే కదా, నలుగురితో ఇలాంటి విషయాలన్నీ పంచుకుంటే కదా ఆయన ఏం చేస్తున్నాడో తెలిసేదా? ఊరికే మాట్లాడితే సరిపోతుందా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.